ఎవళ్ళన్నా తమ పదవీ కాలం పురాగా ఓడిచిపోతే రిటైర్మెంట్ తీసుకుంటారు. ఒకళ్ళ ఆ కుర్చీలకు కొత్తగా వచ్చేటోళ్ళు దబ్బిన రాకుంటే ఆ దిగిపోయినోళ్ళే ఇంకా కొన్నొద్దుల మందం ఏలువడి వేస్తారు. అగో అట్లనే ఉన్నది గీ వానల ముచ్చట కూడా. లెక్కకైతే ఈ మంగళవారం నాటికే వానాకాలం ఓడిచిపోయింది, కానీ ఇంకా కూడా వానాకాలం లెక్కనే ఉంటుందట. క్యాలెండర్ లెక్క ప్రకారం ఈ వానాకాలం అయితే వెళ్ళిపోయింది, కానీ ఈ అక్టోబర్ నెలతో పాటు వచ్చే నవంబర్ ఇంకా డిసెంబర్ నెలలలో కూడా వానలు దంచుతాయి అంటారు మొగులు అధికారులు. ఎట్లా అంటే ఏనుగిల్లింది తోక జిక్కింది అన్నట్లు. వానాకాలం ముమ్మిరి పోయినా కూడా బంగాళాఖాతంలో సముద్రం గిర్రున తిరిగిందట. దీంతోని అల్పపీడనం ఏర్పడి ఆ మోక ఏపీ మీద గట్టిగా చూపించేటట్లు కొడుతుంది అని అంటుర్రు అమరావతి మొగులు అధికారులు. దీంతోని బుధారం మన్యము, అల్లూరి, సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలల్లో జోరు వానలు పడే మోకుంటే అటు బేస్తారం నాడు అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలను వానదేవుడు అరుచుకునేటట్లు కొడుతుందని అలర్ట్ చేసిర్రు. ఇక ఇదిట్లుంటే అటు గుజరాత్ రాష్ట్రంలో లేచిన పెద్ద అల్పపీడనం అటు తిరిగి ఇటు తిరిగి అరేబియా సముద్రంలో కలిసిందట. ఇక అది వాయుగుండంగా మారితే వానలు ఇగింత ఊటగా పడొచ్చు అని అంటుర్రు. అంత చూస్తుంటే ఈ అక్టోబర్ నెలను కూడా వానదేవుడు ఈడ్చేతట్లే కొడతలేడు. మీదంగా మామూలు వానల కంటే ఈగింత రువ్వడి మీద పడతాయట, వరదలు కూడా వస్తాయట. మరి పడాలే అని పబ్బతి పట్టినప్పుడేమో ఒక్క శినుకు దిక్కులేదు, ఇప్పుడేమో కాలం వెళ్ళినాక కూడా ముమ్మిరి పెరగబట్టే ఏంది గిట్లయితుంది అని ఆలోచన చేస్తుర్రట శాస్త్రవేత్తలు. మరిగా వచ్చే 3 నెలలు ఎట్లుంటదో ఏమో చూసుకుంటే పోవాలిగా.